హాయ్ ఎవరీవన్. స్వింగ్ ట్రేడ్ చేయాలన్నా, పొజిషనింగ్ ట్రేడ్ చేయాలన్నా అనాలిసిస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ అనాలిసిస్ భాగంగానే మనం ముందుగా వాల్యూమ్ అనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం, డెలివరీ వాల్యూమ్ ఎలా చెక్ చేయాలో తెలుసుకున్నాం, చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ వీడియోలు మీరు తప్పనిసరిగా చూడండి. ఈ వీడియోలో అయితే చార్ట్ సెటప్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో ఎడ్యుకేషనల్ మరియు ఇన్ఫర్మేషనల్ పర్పస్ కోసమే చేయబడినది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. ఈ వీడియోని టిప్స్ కింద గాను, సజెషన్ కింద గాను, రికమెండేషన్ కింద గాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ మరియు పెట్టుబడి పెట్టడం ఆర్థిక నష్టాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా ట్రేడింగ్ లేదా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించండి. ఈ చార్ట్ సెటప్ లో భాగంగా మనం నార్మల్ క్యాండిల్ బదులు ఐకెనిషి క్యాండిల్ వాడతాం. 2 ఇండికేటర్స్ వాడతామండి. ఫస్ట్ బోలింజర్ బ్యాండ్, సెకండ్ స్టాకిస్టిక్ RSI. ఈ సెటప్ ఏమో మీకు ట్రెండ్ మీద మరియు వాలటాలిటీ, మూమెంటం ఈ మూడింటి మీద కూడా ఫోకస్ చేయబడింది. నార్మల్గా ట్రేడింగ్ ప్రొఫెషన్లో అయితే ఈ మూడు చాలా ఇంపార్టెంట్. నార్మల్ క్యాండిల్ మనం గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ కంటిన్యూస్ చూసినట్లయితే కన్ఫ్యూజన్ గాను కొంచెం అనిపిస్తుంటుంది. ఐగ్నేషి క్యాండిల్ ఇటువంటి నాయిస్ ని తొలగిస్తుంది. బాలింజర్ బ్యాండ్స్ మనకి ఏం చెప్తుందంటే స్టాక్ లో కానీ ఇండెక్స్ లో కానీ ఎటువంటి వాలటాలిటీ ఉందో మనకి ఇది తెలియజేస్తుంది. అండ్ ప్రెసెంట్ మూమెంటం ఏ విధంగా తెలియజేస్తుంది. స్టాకిస్టిక్ RSI బెస్ట్ టైం ఫ్రేమ్ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ అండి. డైలీ 3 hours or 4 hours. అండ్ పొజిషనల్ ట్రేడింగ్ అయితే డైలీ అండ్ వీక్లీ. ఇంతకన్నా తక్కువ టైం ఫ్రేమ్లో మీకు బిగినర్స్కి అయితే ఇది సూటబుల్ కాదు. ఇప్పుడు మనం ఐకెనిషి క్యాండిల్ మరియు నార్మల్ క్యాండిల్కి తేడా చూద్దాం. ఐకెనిషి క్యాండిల్ ఓపెన్ ఏ విధంగా ఉంటుందంటే ప్రీవియస్ ఐకెనిషి క్యాండిల్ ఓపెన్ అండ్ ప్రీవియస్ ఐకెనిషి క్యాండిల్ క్లోజ్కి ఈ యావరేజ్ ప్రైస్ అనమాట. కరెంట్ ఐకెనిషి క్యాండిల్ ఓపెన్ అవుతుంది. కరెంట్ ఐకెనిషి క్లోజ్ ఏ విధంగా ఉంటుందంటే కరెంట్ క్యాండిల్లో ఓపెన్, హై అండ్ లో అండ్ క్లోజ్ ఈ నాలుగింటి యావరేజ్ ప్రెసెంట్ కరెంట్ ఐకెనిషి క్లోజ్ అవుతుంది. ఐకెనిషి హై ఏ విధంగా అవుతుందంటే కరెంట్ క్యాండిల్ ఏదైతే ఉందో అదే హై అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఈ మూడింట్లో ఏదైతే మ్యాక్సిమమో అదే దాని హై అవుతుంది. కరెంట్ లో అండ్ ఐకెనిషి ఓపెన్, ఐకెనిషి క్లోజ్ ఈ మూడింట్లో ఏదైతే లో అవుతుందో అది ఐకెనిషి క్యాండిల్ యొక్క లో అవుతుంది. ఐకెనిషి గ్రీన్ క్యాండిల్ విత్ నో లోవర్ విక్ ఏం చెప్తుందంటే బుల్లిష్ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నట్టు. ఐకెనిషి రెడ్ క్యాండిల్ విత్ నో అప్పర్ విక్ ఏం చెప్తుందంటే బీరిష్ స్ట్రెంత్ స్ట్రాంగ్ గా ఉన్నట్టు చెప్తుంది. క్యాండిల్ బాడీ సైజ్ తక్కువగా ఉండి లేదా బోత్ సైడ్ విక్ ఉన్నట్లయితే ప్రైస్ లో కన్సల్టేషన్ కానీ లేదా ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో అది వీక్నెస్ అవుతున్నట్టు కానీ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ బాలింజర్ బ్యాండ్స్ లో 3 లైన్స్ ఉంటాయి. మెయిన్ ఏదైతే సెంటర్ లైన్ ఉంటుందో అది సింపుల్ 20 days మూవింగ్ యావరేజ్. దీనికి 2 స్టాండర్డ్ డీవియేషన్ కలిపినట్లయితే ఇది అప్పర్ బ్యాండ్ అవుతుంది. ఇదే ఈ సెంటర్ లైన్ కి 20 days మూవింగ్ యావరేజ్ కి 2 స్టాండర్డ్ డీవియేషన్ తగ్గించినట్లయితే లోవర్ బ్యాండ్ అవుతుందండి. ఈ బాలింజర్ బ్యాండ్స్ మనకు వాలటాలిటీ గురించి చెప్తుంది. ఎలాగైతే హై వాలటాలిటీ టు లో వాలటాలిటీ, లో టు హై మారుతుందో అలాగే ఎక్స్పెన్షన్, స్క్వీజ్, ఎక్స్పెన్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే స్క్వీజ్ జరిగిందో దాని తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక ఎక్స్పెన్షన్ అయితే ఉంటుంది. అది ఏదో అప్ సైడ్ అయినా అవ్వచ్చు, డౌన్ సైడ్ అయినా అవ్వచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది అప్ సైడ్ అయింది, ఇక్కడ స్క్వీజ్ ఎక్స్పెన్షన్ జరిగింది, ప్రైస్ డౌన్ సైడ్, అగైన్ స్క్వీజ్ అండ్ ఎక్స్పెన్షన్ డౌన్ సైడ్ జరిగింది. ప్రైస్ అప్పర్ బ్యాండ్ లోను మరియు అప్పర్ బ్యాండ్ తో పాటుగా క్యాండిల్స్ ఏమైనా ఏర్పడినట్లయితే బుల్లిష్ స్ట్రెంత్ అని మనం గమనించవచ్చు. క్యాండిల్స్ అనేవి లోవర్ బ్యాండ్ తో పాటు ఏర్పడుతున్నట్లయితే మనం గమనించవచ్చు బీరిష్ స్ట్రెంత్ అని. స్టాకిస్టిక్ RSI ఇది మూమెంటం ఇండికేటర్ అండి. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే స్టాకిస్టిక్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని సెట్ ఆఫ్ RSI వాల్యూస్ మీద అప్లై చేసి ఈ స్టాకిస్టిక్ RSIని క్యాలిక్యులేట్ చేస్తారు. అందుచేతే దీన్ని ఇండికేటర్ ఆఫ్ అండ్ ఇండికేటర్ కూడా అంటారు. ఏదైతే మూమెంటం ఇండికేటర్ అయిందో దానికి ఓవర్ బాట్ అండ్ ఓవర్ సోల్డ్ అండ్ జోన్స్ తప్పనిసరిగా ఉంటాయి. 80 అబవ్ అయితే ఓవర్ బాట్ అని, బిలో 20 అయితే ఓవర్ సోల్డ్ జోన్ అని అంటారు. సమ్ టైమ్స్ మనకి వాల్యూ 100 కూడా కనిపిస్తుంది. అప్పుడు స్ట్రెంత్ మూమెంటం బాగా ఉన్నట్టని గమనించవచ్చు. ఓవర్ బాట్ జోన్ వచ్చిన వెంటనే రివర్సల్ అవుతుందని మీరు అనుకోకూడదు. ఐకెనిషి క్యాండిల్స్ అండ్ స్టాకిస్టిక్ RSI మంచి ఈ కాంబినేషన్ బాగా యూస్ఫుల్ అండి. ఇటువంటి లెర్నింగ్ అప్డేట్స్ ని మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే చేయబడినది. ఈ వీడియోని ఎటువంటి రికమెండేషన్ కింద గాను, సజెషన్ కింద గాను, టిప్స్ కింద గాను పరిగణించరాదు. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ గానీ ఇన్వెస్ట్మెంట్ గానీ రిస్క్ తో కూడుకున్నది. ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా తప్పనిసరిగా సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఇప్పుడు మీరు చూస్తుంది నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టరల్ ఇండెక్స్ అండి.
టైం ఫ్రేమ్ ఏమో 4 అవర్స్ క్యాండిల్ అండి ఈచ్. ఏదైతే ఈ సెటప్ ఉందో ఇది ఇండెక్స్ కి ఉపయోగపడుతుంది, స్టాక్స్ కి ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ట్రెండ్ ఉందో అక్కడ ఈ సెటప్ బాగానే పనిచేస్తుంది. బుల్లిష్ సెంటిమెంట్ డెవలప్ అవుతుంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడే 3 కండిషన్స్ అండి. ఐకినేషి క్యాండిల్ మినిమం 2, అంతకన్నా ఎక్కువైనా పర్లేదు, మినిమం 2 గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూస్ గా ఉండాలి. ప్రైస్ ఏదైతే బాలింజర్ బ్యాండ్ ఉందో ఈ మిడిల్ లైన్ దీన్ని దాటి ప్రైస్ దీనిపైన ఉండాలి, లేదా దీన్ని దాటి అప్పర్ బ్యాండ్ లో ఉండాలి. అండ్ స్టాకిస్టిక్ RSI ఓవర్ సోల్డ్ నుంచి యూ టర్న్ తీసుకోవాలి. దీని ప్రీవియస్ ఏదైతే లో ఉందో అది బ్రేక్ డౌన్ చేసేసి ప్రైస్ సస్టైన్ అయినట్లయితే దీని కిందనే ఏదైతే ఈ బయస్ సెటప్ అనుకున్నామో అది క్యాన్సిల్ అవుతుంది. ఎగ్జిట్ కి కండిషన్స్ మాట్లాడుకున్నట్లయితే మినిమం 2 రెడ్ క్యాండిల్స్ అండి ఐకినేషి, అందుకని ఎక్కువైనా పర్లేదు. అండ్ 20 days మూవింగ్ యావరేజ్ ని ప్రైస్ బ్రేక్ డౌన్ చేయాలి. లోవర్ బ్యాండ్ లో క్లోజ్ అయినట్లయితే ఇంకా మీకు కన్ఫర్మ్ గా అనుకోవచ్చు. బీరిష్ బయాస్ గురించి మనం చేసుకున్నట్లయితే ఏదైనా సెక్టర్ లో ఇంకా బీరిష్ ట్రెండ్ వస్తుంది అని మనం అలా తెలుసుకోవచ్చు అంటే కంటిన్యూస్ గా 2 ఆర్ అంతకన్నా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఐకినేషి రెడ్ క్యాండిల్స్, ప్రైస్ ఏమో 20 days 20 పీరియడ్ ఏదైతే ఉందో దానికి బ్రేక్ డౌన్ చేయాలి. ప్రైస్ అనగా ఈ బాలింజర్ బ్యాండ్ లోవర్ బ్యాండ్ లో ఉండాలి. స్టాకిస్టిక్ RSI ఓవర్ బాట్ నుంచి యూ టర్న్ తీసుకోవాలి. ఇది ఈ జోన్ లో అయితే ప్రైస్ కన్సాలిడేటింగ్ అవుతుందండి. అంటే మీరు ఇక్కడికైనా అందుకనే మనం పొజిషన్ తీసుకున్న ముందు ఎప్పుడు కూడాను హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూసిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్ కి వెళ్ళాలి. ఈ టైం ఫ్రేమ్ లో వీక్లీలో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఏదైతే ఎగ్జిస్టింగ్ బేరిష్ ట్రెండ్ ఉందో ఆ తర్వాత ఇది కన్సాలిడేషన్ జరిగింది, మీకు నెక్స్ట్ స్లైడ్ లో కనిపిస్తుంది. టైం పీరియడ్ చూడండి, 11th August 25 అండ్ 10th September 25. 11th August 25 అండ్ 8th September. ఇక్కడ చూసినట్లయితే ప్రైస్ లో ఫాల్ వచ్చింది, ఎగ్జిస్టింగ్ ట్రెండ్ వీక్ అవుతుంది అండ్ ట్రెండ్ చేంజ్ అవుతుంది. బాలింజర్ బ్యాండ్ స్క్వీజ్ అండ్ వాలటాలిటీ పెరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే 20 పీరియడ్ హ్యావింగ్ మూవింగ్ యావరేజ్ అండ్ 2 గ్రీన్ క్యాండిల్స్, ప్రైస్ ఇక్కడ సస్టైన్ అవుతుంది. స్టాకిస్టిక్ RSI ఇక్కడేమో మీకు ఓవర్ సోల్డ్ నుంచి యూ టర్న్ తీసుకుంది. ట్రెండ్ లో అయితే మంచి మూమెంట్ వచ్చింది. మీరు ఇప్పుడు చూస్తుంది TCS వీక్లీ చార్ట్ అండి. ఇక్కడ చూడండి కంటిన్యూస్ గా గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. మన కండిషన్స్ ప్రకారంగా ఇక్కడ మీట్ అవుతుంది. కంటిన్యూస్ గా గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి, ప్రైస్ పైకి వచ్చింది అండ్ స్టాకిస్టిక్ RSI ఓవర్ సోల్డ్ నుంచి యూ టర్న్ తీసుకొని పైకి వచ్చింది. ఇక్కడ మీకు ట్రెండ్ రివర్సల్ లా కనిపిస్తుంది. ఇక్కడ మీరు తప్పనిసరిగా ఈ ఈ టైం పీరియడ్ లో కనుక మీరు RSI చూసినట్లయితే ఇక్కడ బీరిష్ డైవర్జెన్స్ గ్యారంటీగా ఉంటుంది. మీకు స్టాకిస్టిక్ RSI లో క్లియర్ గా ఇక్కడ నుంచి మీకు సిగ్నల్ కనిపిస్తుంది. అది మనం డైలీ చార్ట్ లో చూద్దాం. TCS డైలీ చార్ట్ లో చూద్దాం. మన కండిషన్స్ ప్రకారం ఏంటి, కంటిన్యూస్ గా 2 లేదా అంతకన్నా 2 ఆర్ మోర్ కంటిన్యూస్లీ 2 ఆర్ మోర్ రెడ్ క్యాండిల్స్, ప్రైస్ 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ ని బ్రేక్ డౌన్ చేయాలి. స్టాకిస్టిక్ RSI ఓవర్ బాట్ నుంచి యూ టర్న్ తీసుకోవాలి. ట్రెండ్ లో మూమెంట్ మీకు డౌన్ సైడ్ కనిపించింది. మరియు ఈ సెటప్ లిమిటేషన్స్ కూడా మీకు గ్రాడ్యువల్లీ ప్రాక్టీస్ లోనే తెలుస్తాయి. కొన్ని కామన్ మిస్టేక్స్ ని మనం అవాయిడ్ చేయాలి. ఈ సెటప్ వాడేటప్పుడు స్వింగ్ ట్రేడ్ చేయాలన్నా పొజిషనల్ ట్రేడింగ్ చేయాలన్నా తప్పనిసరిగా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ కి చెక్ చేయండి. ఈ సెటప్ ని రేంజ్ బౌండ్ మార్కెట్ లో వాడడం అంతగా యూస్ఫుల్ అనిపించదు. మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూపించాను. స్టాకిస్టిక్ RSI ని ఎప్పుడు కూడా రివర్సల్ వాడడానికి కన్నా ట్రెండ్ స్ట్రెంత్ ఎంత ఉందో అప్పుడు వాడడానికి మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది. ఓవర్ ట్రేడింగ్ చేయడం మంచిది కాదు. బ్యాక్ టెస్టింగ్ మీకు చాలా మంచిది. ఏ స్టాక్స్ కి ఈ విధంగా సూట్ అవుతుంది ఈ సెటప్, ఏ ఇండెక్స్ కి సూట్ అవుతుంది, బాగా మీకు బ్యాక్ టెస్టింగ్ చేసినట్లయితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఏ సిస్టమ్ అయినా సరే లేదా చార్ట్ సెటప్ 100% సక్సెస్ రేషియోగా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. స్టాక్ మార్కెట్ లో అనేది మొత్తం ప్రాబిలిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ మీద నడుస్తుంది. రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ క్యాపిటల్ సేఫ్ గా ఉంటుంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఫైనాన్షియల్ రిస్క్ తో కూడుకున్నది. ఇది టెలిగ్రామ్ ఛానల్ అండి, ఇది ఫ్రీ టు జాయిన్. ఈ ఛానల్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. ఇందులో మీకు ఇంపార్టెంట్ అయిన స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి లెర్నింగ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.